చరిత్ర గతిని మార్చిన మహోన్నత నాగరికతలకు పురిటిగడ్డ భరతఖండం. సూర్యుడు అస్తమించని సామ్రాజ్యాలు సైతం ఈ గడ్డపై మోకరిల్లిన సందర్భాలు కోకొల్లలు. కాలగర్భంలో కలిసిపోయిన శక్తులు ఎన్నో ఉన్నా వేల ఏళ్లుగా చెక్కు చెదరని అస్తిత్వం, అజేయమైన సంకల్పం ఉన్న ఏకైక దేశం భారతదేశం. బుద్ధుడి శాంతిని, అశోకుడి ధర్మాన్ని ప్రపంచానికి చాటిన ఈ దేశం అవసరమైతే పొరుగు దేశాల రక్షణ కోసం తన జవాన్ల రక్తాన్ని ధారపోసింది. శాంతిని కాపాడటంలో భారత్ చూపిన చొరవను ఏ విదేశీ శక్తి భర్తీ చేయలేదు. ఇది జగమెరిగిన సత్యం. అందుకే భారత్ను విశ్వగురు అనేది. ముఖ్యంగా దక్షిణాసియాలో భారత్ పాత్రను ఏ ఒక్కరూ తక్కువ చేసి చూడలేరు. మాట్లాడే సాహసం అస్సలే చేయరు. దక్షిణాసియా దేశాలకు పెద్దన్నగా, రక్షకుడిగా అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ నిలబడేదే భారత్. హిమాలయాల నుండి హిందూ మహాసముద్రం వరకు విస్తరించిన ఈ ప్రాంతంలో ఏ దేశం కష్టాల్లో ఉన్నా నేనున్నా అని అభయమిచ్చింది, భవిష్యత్తులో ఇస్తుంది కూడా. దక్షిణాసియా ఆత్మగౌరవానికి భారత్ ఓ అభేద్యమైన కోట. ఈ నిజాన్ని ప్రపంచమంతా అంగీకరిస్తుంది. ఒక్కడు తప్ప. ఆ ఒక్కడు ఎవరో కాదు, ఉగ్రవాదుల నాయకుడు, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. పాకిస్తాన్, ఆ దేశ పాలకులు కలలో కూడా భారత్ గొప్పదనాన్ని కీర్తించరు. కానీ ఎక్కడో సప్త సముద్రాల ఉన్న ఒక తలతిక్క నేతను దక్షిణాసియాకు రక్షకుడిగా అభివర్ణించడమే ఇప్పుడు ఇంత చర్చకు దారితీసింది. ఆ వ్యాఖ్యే సొంత దేశ ప్రజలే చీకొట్టేలా చేస్తోంది. విద్వేషం, విభజన పునాదులపై పురుడు పోసుకున్న పాకిస్తాన్ ముందున్న లక్ష్యం ఒక్కటే. తాను ఎదగకపోయినా పర్లేదు, తాను నాశనమైపోయినా నష్టం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియా ఎదగకూడదు. ఇదే ఆ దేశంలో అనధికారికంగా రాసుకున్న రాజ్యాంగం. ఉగ్రదాడులు, నకిలీ కరెన్సీ, మాదక ద్రవ్యాల ద్వారా భారత్ను అస్థిరపరిచి ఆనందపడాలన్న ఏకైక లక్ష్యంతోనే వ్యవహరిస్తోంది ఆ దేశం. ఆ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఏ గడ్డి కరవడానికైనా వెనకాడదు. ఇప్పుడు అదే చేసింది. భారత్ లక్ష్యంగా అమెరికాను ప్రసన్నం చేసుకోవడానికి నోటికొచ్చింది పేలాడు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్. ట్రంప్ సహా అగ్రరాజ్య పాలకులు భారత ప్రధానిపై ప్రశంసలు కురిపిస్తుంటే పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ అగ్రరాజ్యాధినేతను కాకాపట్టేందుకు ప్రయత్నించాడు. ఏకంగా ట్రంప్ దక్షిణాసియా రక్షకుడు అంటూ పొగడతలతో ముంచెత్తాడు. ఈ డర్టీ డ్రామాకు గాజా పీస్ బోర్డు సమావేశం వేదికైంది. యుద్ధంతో చితికిపోయిన గాజాను పునరుద్ధరించేందుకు అమెరికాలోని వాషింగ్టన్లో పీస్ సమ్మిట్ జరిగింది. పలు దేశాల అధినేతలు, ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ మళ్లీ గతేడాది జరిగిన భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల ప్రస్తావన తెచ్చాడు. యుద్ధం ఆపకపోతే 200% టారిఫ్లు విధిస్తానని, తాను 2 దేశాలను బెదిరించానంటూ పాతపాటే పాడాడు. తన వల్లే 2 అణుశక్తి దేశాల మధ్య ఉద్రిక్తతలు ఆగాయన్నాడు. అంతేకాదు, ఆ యుద్ధంలో అత్యంత ఖరీదైన 11 యుద్ధ విమానాలు కూలిపోయాయన్నాడు. అయితే అవి ఏ దేశానికి చెందిన యుద్ధ విమానాలనేది ట్రంప్ వెల్లడించలేదు. ఈ విషయంలో ట్రంప్ మారడు. ఒకసారి 5 విమానాలని, మరొకసారి 7 విమానాలని, ఇప్పుడు ఏకంగా 11 యుద్ధ విమానాలు కూలిపోయాయన్నాడు. ఫ్యూచర్లో ఆ సంఖ్య మరింత పెంచినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. యుద్ధ విమానాలు కూలిపోయాయి కాబట్టే ఫ్రాన్స్ నుంచి ఒకేసారి 114 జెట్లు కొనాల్సి వస్తుందని అన్నా అంటాడు. ఎందుకంటే అబద్ధాలు అలవాటైన నాలుగుకు నిజాలు పలకడం అంత ఈజీ కాదు. ఇక వాషింగ్టన్ పీస్ వేదికపై పిచ్చి పీక్స్ కు చేరిన షరీఫ్ అబద్ధాల విషయానికి వద్దాం. సరైన సమయంలో సమర్థవంతమైన నిర్ణయాలతో ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలను అమెరికా అధ్యక్షుడు ఆపగలిగాడట. అందుకే కోట్లాది మందిని ఆయన కాపాడారట. చాలా దేశాల్లో శాంతి నెలకొల్పడానికి ట్రంప్ చాలా కృషి చేశాడట. ట్రంప్ శాంతి కాముకుడని ఆహా ఓహో అంటూ వీర భజన చేశాడు. అప్పుడే దక్షిణాసియాకు నిజమైన రక్షకుడు అంటూ బోర్డర్ క్రాస్ చేశాడు. వ్రతం చెడ్డా ఫలితం దక్కాలంటారు. కానీ షరీఫ్ విషయంలో మరోలా జరిగింది. ట్రంప్ పై ఇన్ని ప్రశంసలు కురిపించారు. ఈ సదస్సులో షరీఫ్ కు చేదు అనుభవమే ఎదురైంది. శాంతి మండలి గ్రూప్ ఫోటో సమయంలో పాక్ ప్రధానికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రపంచ నేతలు, ఇతర ప్రతినిధులు ముందు వరుసలో ఉండగా షరీఫ్ ను వెనక వరుసకు తోసిపాడేశారు. ఆ సమయంలో పాక్ ప్రధాని ముఖంలో ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపించింది. అయితే ఆ తర్వాత షరీఫ్ ను బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా ట్రంప్ పాకిస్తాన్ ప్రధానిని ప్రశంసించాడు. షెహబాజ్ షరీఫ్ పాక్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి చేస్తున్న కృషిని మెచ్చుకున్నాడు. షెహబాజ్ చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి. ఆయన నాయకత్వంలో పాకిస్తాన్ సరైన దిశలో వెళ్తోందని వ్యాఖ్యానించాడు. షరీఫ్ లాంటి ప్రాక్టికల్ లీడర్ ఉంటే వ్యాపార సంబంధాలు మరింత మెరుగుపడతాయన్నాడు. ఈ పరస్పర భజనను కాస్త పక్కన పెట్టి ట్రంప్ను దక్షిణాసియా రక్షకుడిగా షరీఫ్ ఎందుకు ప్రశంసించాడు అన్న విషయానికి వద్దాం. ఒక దేశ ప్రధాని మరొక దేశాధినేతను పొగడటం సహజమే. కానీ రక్షకుడు అనే పదాన్ని వాడటం వెనుక పాకిస్తాన్ నిస్సహాయత, అవకాశవాదం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఐసీయూలో ఉంది. అప్పుల కోసం
IMF కాళ్ల దగ్గర రక్షణ కోసం అగ్రదేశాల అండ కోసం నిరంతరం పాకులాడుతోంది. ట్రంప్ను పొగట్టం వెనక ఆ దేశానికి ఉన్నది కేవలం 2 స్వార్థ ప్రయోజనాలు. వాటిలో మొదటిది కశ్మీర్ వివాదం. భారత్తో మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరిన రోజే ఈ వివాదంలో పాకిస్తాన్కు కలలో కూడా ఊహించని షాక్ ఇచ్చింది ట్రంప్ ప్రభుత్వం. ఇండియా అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరిన సందర్భంగా అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం భారత్ మ్యాప్ ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ మ్యాప్లో అక్సాయ్ చిన్ కశ్మీర్ను భారత్లో అంతర్భాగంగా చూపించింది. గతంలో అమెరికా విడుదల చేసే మ్యాపుల్లో అక్సాయ్ చిన్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని వివాదాస్పద ప్రాంతాలుగా చూపిస్తూ లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద చుక్కల గీతలు పెట్టేది. కానీ ఈ మ్యాప్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఎలాంటి సరిహద్దు రేఖలు లేకుండా పూర్తిగా భారత్లో భాగంగా చూపించింది. డీటెయిల్డ్గా చెప్పాలంటే భారత్ అధికారికంగా ప్రకటించిన భౌగోళిక సరిహద్దులనే అమెరికా తన మ్యాప్లో ధృవీకరించింది. ఈ మ్యాపే పాకిస్తాన్ను నిలువున వణికించింది. ఎందుకంటే కశ్మీర్ వివాదంలో అమెరికా భారత్కు మద్దతిస్తే ఫలితం ఎలా ఉంటుందో ఇస్లామాబాద్కు చాలా బాగా తెలుసు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇండియాదే అని అగ్రరాజ్యం అంగీకరిస్తే అంతర్జాతీయ సంస్థలు కూడా అదే నిజమంటాయి. దౌత్యపరంగా భారత్కు తిరుగులేని విజయం సొంతమవుతుంది. ఎటువంటి సైనిక చర్య అవసరం లేకుండానే POK భారత్లో విలీనమవుతుంది. ఇది తెలుసు కాబట్టే పాక్ పాలకులు ట్రంప్ సర్కార్ కాళ్లపై పడ్డారు. ఎప్పుడైతే POKను భారత్ మ్యాప్లో చూపించిందో అప్పుడే షరీఫ్ సర్కార్ అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం గడప తొక్కింది. ఈ మ్యాప్లో సవరణ చేయాలని కోరింది. POKను పాకిస్తాన్లో భాగంగా చూపించాలని కుదరని పక్షంలో వివాదాస్పద ప్రాంతంగా చూపించినా ఓకే అంది. ఐక్యరాజ్య సమితి గుర్తించిన మ్యాప్లలో జమ్మూ కాశ్మీర్ను వివాదాస్పద ప్రాంతంగా చూపిస్తాయని, దానికి భద్రతా మండలి తీర్మానాల ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా పరిష్కారం జరగాలని డిమాండ్ చేసింది. అమెరికా మాత్రం సవరణలు నడవు అని స్పష్టం చేసింది. చివరికి పాకిస్తాన్ ఏడుపు చూసి మ్యాప్ను డిలీట్ చేసింది. ఇక్కడ డిలీట్ అయింది కేవలం సోషల్ మీడియాలో చేసిన పోస్టు మాత్రమే. కశ్మీర్ వివాదంలో అమెరికా వైఖరి కాదు. ఈ నిజం పాకిస్తాన్కు చాలా బాగా తెలుసు. ఎప్పుడైనా ఈ వివాదంలో అమెరికా భారత్కే మద్దతిస్తుందన్న ఆందోళన ఆ దేశ పాలకుల్లో ఉంది. అందుకే ట్రంప్ను ప్రసన్నం చేసుకోవడానికి వాషింగ్టన్ బోర్డ్ ఆఫ్ పీస్ వేదికగా ట్రంప్ను దక్షిణాసియాకే రక్షకుడు అంటూ కీర్తించాడు. పొగడతలకు లొంగిపోయే తలతిక్క ట్రంప్ అది నిజమే అనుకుంటూ లోపల పొంగిపోయాడు. అయితే ఈ పొగడతల వెనక కేవలం పాక్ టార్గెట్ కశ్మీర్ అంశం ఒక్కటే కాదు, అమెరికా నుండి నిలిచిపోయిన నిధుల ప్రవాహాన్ని పునరుద్ధరించుకోవడం కూడా. ముందే చెప్పుకున్నట్టు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ICUలో ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఎదుర్కొంటున్న సుమారు $130 బిలియన్ విదేశీ అప్పుల ఊబి నుండి బయటపడటానికి అమెరికా మద్దతును అత్యంత కీలకంగా భావిస్తోంది. ట్రంప్ వ్యాపార దృక్పథం ఉన్న నేత కాబట్టి ఆయనను ప్రసన్నం చేసుకోవడం ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారు పాకిస్తాన్ పాలకులు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ నుండి మరిన్ని రుణాలు పొందటానికి అమెరికా మద్దతు కీలకం. పాకిస్తాన్ ఖనిజ రంగంలో అమెరికాకు చెందిన కంపెనీలు దాదాపు $500 మిలియన్ పెట్టుబడి పెట్టడానికి అంగీకరించాయి. అమెరికాకు అవసరమైన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ సరఫరా చేయడం ద్వారా తన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని షరీఫ్ ప్రభుత్వం యోచిస్తోంది. పాకిస్తాన్లో ఉన్న చమురు నిల్వలను వెలికి తీయడానికి అమెరికా సాంకేతిక ఆర్థిక సహకారాన్ని షహబాజ్ షరీఫ్ కోరాడు. అలాగే పాకిస్తాన్ IT రంగాన్ని $5 బిలియన్ స్థాయికి చేర్చడానికి అమెరికా టెక్ కంపెనీల మద్దతును ఆశిస్తున్నాడు. దీనివల్ల నిరుద్యోగ సమస్య తగ్గడంతో పాటు విదేశీ మారక ద్రవ్యం పెరుగుతుంది. పాక్ ప్రధానంగా ఆశిస్తున్నది అమెరికా నుండి నేరుగా వచ్చే నిధుల కంటే అమెరికా ప్రభావంతో IMF ఇచ్చే నిధుల కోసమే. అమెరికా మద్దతుంటే IMF నిబంధనల్ని కొంత సడలించి రుణాలు త్వరగా విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఇది తెలుసు కాబట్టే ట్రంప్ను కాకాపడుతున్నాడు పాక్ ప్రధాని షరీఫ్. తన స్వార్థం కోసం ట్రంప్ను ఎంతైనా కాకాపట్టొచ్చు. కానీ సప్త సముద్రాల అవతల ఉండే ఒక తలతిక్క క్యారెక్టర్ను దక్షిణాసియా రక్షకుడిగా పేర్కొనడమే హాస్యాస్పదం. అందుకే సొంత ప్రజలే షరీఫ్ను ఓ ఆట ఆడుకుంటున్నారు. సిగ్గు లేకుండా అమెరికా దగ్గర దేశం పరువును తాకట్టు పెట్టావని మండిపడుతున్నారు. ఇక్కడే పలువురు నెటిజన్లు దక్షిణాసియాకు అసలైన రక్షకుడు భారత్ అన్న నిజాన్ని షరీఫ్కు పాకిస్తాన్కు గుర్తు చేస్తున్నారు. దక్షిణాసియా భౌగోళికంగా ఆర్థికంగా భారత్ చుట్టే తిరుగుతోంది. భారత్ కూడా ఎప్పుడూ పెద్దన్న పాత్రే కాకుండా బాధ్యతాయుతమైన మిత్రుడు అనే పాత్రనే పోషించింది. ఈ ప్రాంతానికి రక్షకుడు, శిక్షకుడు, పోషకుడు కేవలం భారత్ మాత్రమే. ఇది కేవలం భౌగోళిక ఆధిపత్యం కాదు,
ఇది ధర్మబద్ధమైన పెద్దన్న బాధ్యత. దక్షిణాసియా ఆత్మ గౌరవానికి భారత్ ఒక అభేద్యమైన కోట. భారత్ ఎందుకు నిజమైన రక్షకుడో తెలియడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. ఎందుకంటే దక్షిణాసియా శాంతి కోసం భారత్ వహించిన పాత్ర ఈనాటిది కాదు. పొరుగున ఉన్న ప్రజలు తీవ్ర అణచివేతకు గురవుతుంటే అప్పటి అగ్రరాజ్యాల హెచ్చరికలను లెక్క చేయకుండా తన సైనిక శక్తితో ఒక కొత్త దేశాన్ని సృష్టించిన చరిత్ర భారత్ది. నాడు అమెరికా 7వ నౌకాదళాన్ని పంపినా లొంగని ధీరత్వం మనది. శ్రీలంక ఆర్థికంగా కుప్పకూలిపోయినప్పుడు చైనా తన అప్పుల ఉచ్చులో బిగించి చూస్తుండిపోయింది. కానీ భారత్ దాదాపు $4 బిలియన్ సాయాన్ని అందించి ఆ దేశాన్ని అన్ని విధాలుగా నిలబెట్టింది. అంతర్జాతీయ వేదికలపై శ్రీలంక నాయకులు భారత్ను నిజమైన మిత్రుడు అని, కష్టకాలంలో ఆదుకున్న పెద్దన్న అని పలుమార్లు కొనియాడారు. మాల్దీవులను 1988లో ఆపరేషన్ క్యాక్టస్ ద్వారా తిరుగుబాటును అడ్డుకోవడం నుండి మంచినీటి ఎద్దడి తలెత్తినప్పుడు ఆపరేషన్ నీర్ ద్వారా నీటిని సరఫరా చేయడం వరకు భారత్ సాయం చేస్తూనే ఉంది. మాల్దీవుల్లో నీటి కొరత వచ్చినా, నేపాల్లో భూకంపం వచ్చినా మొదట స్పందించేది భారతే. కోవిడ్ సమయంలో ప్రపంచం అంతా తన గురించి తాను ఆలోచించుకుంటున్నప్పుడు దక్షిణాసియాలోని పొరుగు దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్లు అందించి కోట్లాది ప్రాణాలను కాపాడింది మన దేశమే. దక్షిణాసియాలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్. పొరుగు దేశాల ఎగుమతులకు భారత్ ఒక పెద్ద మార్కెట్. రైల్వే లైన్లు, విద్యుత్ గ్రిడ్ల అనుసంధానం ద్వారా ఈ ప్రాంతమంతటినీ భారత్ అభివృద్ధి పథంలో నడిపిస్తోంది. పాకిస్తాన్ వంటి దేశాలు విదేశీ సాయం కోసం దేబిరిస్తుంటే భారత్ మాత్రం తన పొరుగు దేశాలకు ఆర్థిక, సామాజిక భద్రతను కల్పిస్తోంది. హిందూ మహాసముద్రం నుంచి హిమాలయాల వరకు ఈ ప్రాంతంపై కన్నేసే శక్తులను అడ్డుకునే ఏకైక సైనిక శక్తి భారత్. పొరుగు దేశాలు దివాళా తీస్తున్న తరుణంలో వాటిని తన భుజాలపై మోస్తూ ప్రపంచ ఆర్థిక మాంద్యం నుంచి కాపాడుతోంది. శ్రీలంక, నేపాల్, భూటాన్ వంటి దేశాలకు భారత్ కేవలం పొరుగు దేశం కాదు, అది ఒక లైఫ్ లైన్. దక్షిణాసియాలో ప్రజాస్వామ్యం నిలవాలన్నా, మానవ హక్కులు కాపాడబడాలన్నా భారత్ ఉనికి చాలా ముఖ్యం. పాకిస్తాన్ లాంటి దేశాల్లో సైన్యం చేతిలో కీలుబొమ్మలుగా ఉండే ప్రభుత్వాలు ఉన్నంత కాలం ఆ ప్రాంతంలో శాంతి కలగానే మిగులుతుంది. భారత్ ఒక లౌకిక, సుస్థిర ప్రజాస్వామ్య దేశంగా ఉండటం వల్లే ఆఫ్ఘనిస్తాన్ నుండి బంగ్లాదేశ్ వరకు సామాన్య ప్రజలు భారత్ వైపు ఆశగా చూస్తారు. సముద్ర తీర భద్రత విషయంలో కానీ, పైరసీని అరికట్టడంలో కానీ హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ ఒక నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్గా పనిచేస్తుంది. అగ్రరాజ్యాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ప్రాంతంలో అడుగుపెడతాయి. కానీ భారత్ ఈ నేల పుత్రుడిగా ఈ ప్రాంత భద్రతను తన బాధ్యతగా భావిస్తుంది. వీటిలో ఏ ఒక్కటైనా ట్రంప్ గాని, అమెరికా గత పాలకులు గాని చేశారా? మరి ఏ లెక్కన తలతిక్క ట్రంప్ దక్షిణాసియాకు రక్షకుడవుతాడు? షరీఫ్ దక్షిణాసియాకు రక్షకుడిగా కీర్తించిన ట్రంప్ అమెరికా పొరుగు దేశాలనే రాచి రంపాన పెడుతున్నాడు. అమెరికా ఫస్ట్ విధానంతో పొరుగు దేశాలైన మెక్సికో, కెనడాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అతడు అనుసరిస్తున్న వ్యూహాలు కేవలం వాణిజ్యానికే పరిమితం కాకుండా ఆ దేశాల సార్వభౌమాధికారంపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ట్రంప్ మెక్సికో, కెనడాల నుండి వచ్చే దిగుమతులపై భారీగా సుంకాలు విధించాడు. మెక్సికోలోని డ్రగ్ కార్టెల్స్ ను అంతం చేయడానికి మెక్సికో సరిహద్దుల్లోకి అమెరికా సైన్యాన్ని పంపుతానని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇది మెక్సికో సార్వభౌమత్వానికి ముప్పుగా పరిణమిస్తోంది. కెనడాను తమ దేశంలో 51వ రాష్ట్రంగా విలీనం కావాలంటున్నాడు. మిత్ర దేశాల భూభాగాలపైన కన్నేస్తున్నాడు. గ్రీన్లాండ్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ కుట్రల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అలాంటి తలతిక్క నేతను తనకు ఏమాత్రం సంబంధం లేని, కనీస అవగాహన కూడా లేని దక్షిణాసియా ప్రాంతానికి రక్షకుడిగా పేర్కొనడం ఎంత అజ్ఞానం! పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితులకు ఒక రకంగా అమెరికానే కారణం. ఇటీవల ఆ దేశ రక్షణ మంత్రి స్వయంగా పార్లమెంటులో గగ్గోలు పెట్టాడు. అమెరికా తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పాకిస్తాన్ ను ఉపయోగించుకుందని ఆరోపించాడు. పాక్ ను టాయిలెట్ పేపర్ కంటే దారుణంగా వాడుకొని విస్మరించిందని విమర్శించాడు. 1999 కార్గిల్ యుద్ధం, 9/11 దాడుల తర్వాత పాకిస్తాన్ మళ్లీ అమెరికాతో కలవడం అనే నిర్ణయం తమకు దీర్ఘకాలిక నష్టం కలిగించిందని స్పష్టం చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో జిహాద్ పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించారని, పాకిస్తాన్ లో ఉగ్రవాదం, ప్రధానంగా అవినీతి, స్మగ్లింగ్ నెట్వర్క్లు, పాలనా వైఫల్యాల వల్ల పెరుగుతోందని అంగీకరించాడు. అమెరికా మద్దతును అనుసరించడం ఒక తీవ్రమైన నష్టంగా అభివర్ణించాడు. దీని పరిణామాలు పాకిస్తాన్ కు దశాబ్దాల తర్వాత కూడా కొనసాగుతూనే ఉన్నాయని అన్నాడు. ఆఫ్ఘాన్ నుంచి అమెరికా వైదొలిగిన పాక్ ఇప్పటికీ హింస, తీవ్రవాదం, ఆర్థిక సంక్షోభం వంటి నష్టాలతో కొట్టుమిట్టాడుతోందని వివరించాడు. జియా ఉల్ హక్, పర్వేజ్ ముషారఫ్లు ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో పాల్గొన్నది ఇస్లాం కోసం కాదని, కేవలం అగ్రరాజ్యాన్ని ప్రసన్నం చేసుకోవడానికేనని స్పష్టం చేశాడు. అలాంటి దేశ అధినేతను దక్షిణాసియా రక్షకుడిగా పేర్కొనడం
ఆ దేశ పాలకుల బానిస మనస్తత్వానికి నిదర్శనం. పాక్ ప్రధాని గుర్తించాల్సిన విషయం ఏంటంటే 7 సముద్రాల అవతల ఉన్నవారు తాత్కాలిక ప్రయోజనాల కోసం వస్తారు, వెళ్తారు. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే పొరుగువాడే నిజమైన స్నేహితుడు. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీతో భారత్ ఇప్పటికే తన చేతులతో తాను ఈ ప్రాంత రక్షకుడినని నిరూపించుకుంది. ట్రంప్ను పొగడటం పాకిస్తాన్ రాజకీయ వ్యూహం కావచ్చు, కానీ దక్షిణాసియా వాస్తవిక విజేత, రక్షకుడు మాత్రం నిస్సందేహంగా భారత్ మాత్రమే. పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకుంటే ఆ దేశానికి కూడా మేలు జరుగుతుంది. లేదు ఇవే ఉగ్రకుట్రలతో రెచ్చిపోతామంటే ఈసారి షరీఫ్ నమ్మిన రక్షకుడు కూడా పాకిస్తాన్ను కాపాడలేడు. ఇదే నిజం.